హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కౌశల్ మండాస్ లుక్స్ టీవీ. ఈరోజు మన వన్ ఛాన్స్ ప్లీజ్లో మీరు కని విని ఎరుగని ఒక టాలెంటెడ్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. జీవితం చాలా విచిత్రమైనది. మన జీవితంలో ఒక్కటి అవ్వాలనుకుంటే ఇంకొకటి అవుతాం. కాకపోతే జీవితంలో నేను ఇదే అవ్వాలి, ఇదే సాధించాలి, ఎట్టి పరిస్థితుల్లో సాధించి తీరుతాను అని దృఢ సంకల్పం ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏదనుకుంటే అది అవ్వి తీరుతారు. టాలెంట్ ఉన్న వాళ్ళకే ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవట్లేదు. అలాంటిది వాళ్ళకి మాటలు రాక, మనం మాట్లాడింది వాళ్ళకి వినిపించక, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియక, వాళ్ళని ఎలా రిక్వెస్ట్ చేయాలో తెలియక వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు జీవితంలో. దేవుడు నాకెందుకు ఇలా పుట్టించాడా అని. కాకపోతే వాళ్ళ సంకల్పంతో వాళ్ళు అనుకున్నది సాధించి తీరుతారు. టాలెంట్ ఉన్నవాళ్ళు ఎలాగో ఒకలాగా రిక్వెస్ట్ చేసో, నవ్వించో, కవ్వించో, కమ్యూనికేట్ చేసో, బ్రతిమాలో, కాళ్ళు పట్టుకునో ఎలాగో ఒకలాగా వాళ్ళ టాలెంట్ చూపించుకుని అవకాశాలు పొందుతారు. కానీ వీళ్ళు అవకాశాలు పొందాలంటే మాటలు రావు, వాళ్ళు మాట్లాడింది మనకి వినిపించదు. కానీ వాళ్ళు మాత్రం దేవుడు నన్ను ఇలా పుట్టించినందుకు నేనేంటో దేవుడికి ఏ రోజుకైనా నేను నిరూపించుకుంటాను నేనేంటో అని ఒక సంకల్పంతో జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళే ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్. మనం సినిమాల్లో చూసే ఉంటాం, మాటలు రాకపోయినా, అవతల వాళ్ళు మాట్లాడి వినిపించకపోయినా మనం సినిమాల్లో అభినయం చూసే ఉంటాం. సో అభినయ తన స్టార్టింగ్ డేస్లో మోడలింగ్ కెరియర్ నా దగ్గర స్టార్ట్ చేసింది. అండ్ నౌ ఈ అమ్మాయి ఈరోజు ఎన్నో సినిమాలు హీరోయిన్గా చేస్తుంది. వీ షుడ్ రియలీ అప్రిషియేట్ హర్. అలాంటి కోవకే చెందిన ఇంకొక అమ్మాయి ఈరోజు మన ముందుకు వచ్చింది. షీ ఈజ్ సరిత. తను చిన్నప్పటి నుంచి తనకి పుట్టుకతోనే మాటలు రావు అండ్ మనం మాట్లాడింది వినిపించదు. అయినా కూడా జస్ట్ మన లిప్ యాక్షన్ చూసి, మన కళ్ళను చూసి మనం మాట్లాడుతుంది అర్థం చేసుకుని, ఆ మ్యూజిక్ని గ్రహించి దానికి తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తుంది. అండ్ షీ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ డాన్సర్. అండ్ ABCD అనే షోలో షీ వాజ్ ఇన్ ద ఫైనలిస్ట్ ఆల్సో. అండ్ షీ హ్యాస్ అ గ్రేట్ టాలెంట్. బట్ మీలో చాలామందికి నేను బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ఇలాంటి షోలు ఎందుకు చేస్తున్నానా, లైక్ పని పాటు లేదా అనుకోవచ్చు. బట్ నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే మాట మీద నిలబడే వ్యక్తిని. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ టాలెంట్ని ఉపయోగించుకుని, ఈ క్రెడిట్ని ఉపయోగించుకుని ఫ్యూచర్లో నా షోస్ ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులను పరిచయం చేయడమే నా మెయిన్ మోటో అని, నా బాధ్యతని. సో నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నేను ఈ వన్ ఛాన్స్ ప్లీజ్ అనే షో చేయడం జరుగుతుంది. ఈ షో ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులని, టాలెంటెడ్ పీపుల్ని, టాలెంటెడ్ టెక్నీషియన్స్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఒక బాట వేయడం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూ ద్వారా. సో దట్ వాళ్ళ టాలెంట్ కూడా మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మీరు చేసే ఫిల్మ్స్లో కానీ, షార్ట్ ఫిల్మ్స్లో కానీ, వెబ్ సిరీస్లో కానీ, యాడ్ ఫిల్మ్స్లో కానీ, ఎనీథింగ్ ఏదో ఒక టైంలో వాళ్ళ టాలెంట్ని ఈ షో ద్వారా చూసి మీకు ఉపయోగించిన అవకాశం కూడా ఉంటుందని ఒక్క ఉద్దేశంతో మాత్రమే నాకు టైం దొరికినప్పుడల్లా ఈ షో చేయడం జరుగుతుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా సో లెట్స్ వెల్కమ్ సరిత. అండ్ మనం మాట్లాడింది తనకు వినిపించదు అండ్ తను మాట్లాడలేదు. కాకపోతే తన మనసులో ఉన్న ఉద్దేశాన్ని తన కమ్యూనికేషన్ ద్వారా, తన ట్రాన్స్లేటర్ ద్వారా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫ్యూచర్లో మీరు చేసే ఎలాంటి ఫిల్మ్స్లోకైనా, ఎలాంటి యాక్ట్ ఫిల్మ్స్ అయినా, ఎనీథింగ్ క్రియేటివ్ వర్క్స్, ఎనీథింగ్ తను ఇమ్మడగలుగుతుంది అని మీకు అనిపిస్తే ప్లీజ్ ట్రై టు గివ్ అ వన్ ఛాన్స్ ప్లీజ్ టు హర్ అండ్ యూజ్ ద టాలెంట్. ఎందుకంటే ఆ దేవుడు తనని ఫిజికల్లీ డిజబుల్డ్గా పుట్టించిన
and she's very capable to do anything, and she's a very good dancer, and she's a very good print model. హైట్ తక్కువ ఉన్న ప్రింట్ మోడలింగ్లో తను షీ కెన్ గివ్ ఏ పోజెస్ లైక్ దిస్. సో తన జీవితంలో ఏదో ఒకటి సాధించాలని తప్పంతో ఎప్పుడు ఆరాటంలో ఉంటుంది. షీ ఈజ్ నన్ అదర్ దాన్ సరిత ముస్కు. దేర్ షీ ఈస్. హాయ్ సరిత, హౌ యూ? షీస్ ఫైన్. ఓకే సరిత, నువ్వు పుట్టుకతోనే ఫిజికలీ డిజేబుల్డా లేకపోతే మధ్యలో ఏదైనా యాక్సిడెంట్ ద్వారా అలా అయిందా? బై బర్త్ పుట్టుక నుంచి తనకి ఫిజికలీ డిజేబుల్. ఓకే. సో సరిత, నువ్వు ఆ మోడలింగ్లో చాలా ప్రింట్ షూట్స్ చేసావు అండ్ మంచి డాన్సర్వి. నువ్వు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటావు యాక్చువల్గా? అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అందరు ఇష్టపడతారు కదా, ఏ మోడలింగ్ కదా, నేను బాగా చేయడం అంటే నేను బెస్ట్ ఇవ్వాలని అనుకుంటా కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారు. అదేనంటుంది అది కాదు, తను మోడలింగ్లో కానీ డాన్స్లో కానీ అవతల వాళ్ళు చెప్పింది ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు, తను ట్రై చేస్తుంది. తను ఫస్ట్ అర్థం అవడానికి ట్రై చేస్తుంది. తను అంటే వాళ్ళు చెప్పేది అర్థం కావడానికి టైం పడుతూ ఉంటుంది, కానీ అర్థం చేసుకొని ట్రై చేస్తాను అంటున్నాను. సో మరి డాన్స్లో మ్యూజిక్ మనకి ఆ మ్యూజిక్ ఒకటి వస్తుంటే ఆ మ్యూజిక్ తగ్గట్టు డాన్స్ చేయాలని ఎలా సింగ్ చేసుకుంటుంది? డాన్స్ మాస్టర్ నేర్పించేటప్పుడు అన్ని పాయింట్ వైజ్ గుర్తుపెట్టుకొని తర్వాత స్టేజ్ మీదకి వచ్చాక కొంచెం భయం ఉన్నా కానీ అందరూ నన్ను ఆదరిస్తున్నారు కదా అని దట్స్ రియల్లీ గుడ్ టాలెంట్ అండి. ఎందుకంటే ఆ స్టెప్స్ యూజువల్గా డ్యాన్స్ ఫామ్లో మనం ఆ మ్యూజిక్కి తగ్గట్టు మనం స్టెప్స్ సింగ్ చేస్తూ ఉంటాం. అలాంటిది అక్కడ మ్యూజిక్ ఏమొస్తుందో వినిపించదు, అండ్ ఎవరైనా చెప్పింది మనకి వినిపించకుండా అండ్ మనం చెప్పాల్సింది వాళ్ళకి తెలియకుండా ఆ మ్యూజిక్ సింక్కి తగ్గట్టు డ్యాన్స్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. అందులోని తనకి ఆ మ్యూజిక్ ఏమొస్తుందో తెలియకుండా ఆ టైమింగ్కి తగ్గట్టు ఆ పాయింట్స్కి తగ్గట్టు ఆ టైం ఓన్లీ దే విల్ గో విత్ ద టైమ్ టు టైమ్ దే విల్ చేంజ్ ద స్టెప్స్. ఆ టైము ఎలా ఉంటుందో నిజంగా వాళ్ళకే తెలియాలి. దేవుడు వీటితో పాటు వాళ్ళతో ఒక స్పెషల్ టాలెంట్ కూడా ఇస్తాడు. ఆ టాలెంట్ ద్వారా దే కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు గుడ్డు వాళ్ళకి టాలెంట్ ద్వారా కళ్ళు మూసుకున్న వాళ్ళకి మంచి మెమరీ పవర్ ఉంటుంది. అలాగే వీళ్ళకి వినిపించకపోయినా జస్ట్ టైమింగ్ ద్వారా వాళ్ళ హ్యాండ్ మూమెంట్స్ ద్వారా దే విల్ గో విత్ ఎవ్రీథింగ్ అండ్ షీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ మీరు ABCD డాన్స్లో చూసే ఉంటారు, షీ ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనలిస్ట్ అండ్ షీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ ఆ ఫిజికల్ డిజబిలిటీ ఉంది కూడా, తను ఆ ఫైనల్స్ వరకు వెళ్ళిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ మోడలింగ్లో కూడా తను ఇంకా చాలా చేయాలనుకుంటుంది. చాలా ప్రింట్ షూట్స్ చేసింది అండ్ డెఫ్ కమ్యూనిటీలో చాలా పేజెంట్స్లో పాల్గొంది. అండ్ ఇంకా తన ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటుంది, ఇంకా ఏం చేయాలనుకుంటుంది? Actress. Yes. Okay, she wants to become an actress. Wow. సో తను ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా, లేకపోతే తను ఒకరి దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను యాక్ట్రెస్ అవ్వాలని ఉంది? అభినయ, షీఈ్ ఐ మీన్ తన కొలీగ్, తను కూడా డెఫినెట్ అమ్మే, షీ బికెమ్ ఎ గుడ్ యాక్ట్రెస్. సో తిను కూడా యాక్ట్రెస్ అవ్వాలని అనుకుంటుంది కాబట్టి తను ఆ ఫొటోస్ పంపించకుండా తను ఎక్కువ చాట్లోనే కమ్యూనికేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ ఏమైనా ఆఫర్స్ తనకు వస్తున్నాయా, ఏమైనా డైరెక్టర్స్ గుర్తిస్తున్నారా అడుగుతాను.
వన్స్ ఇన్ వీక్ అట్లా వస్తుంది. ఓకే, ఎక్కువ ఫోటోషూట్స్ వస్తాయి ఉంటుంది. ఫోటోషూట్స్ ఎక్కువ ఫోటోషూట్స్ ఎక్కువ వస్తాయి. వాళ్ళు పైసలు ఇస్తారా ఫోటోషూట్స్కి? ఇస్తారండి. సరిత, నేను చేసిన మార్క్స్ అండ్ స్పెన్సర్స్ షోలో స్పెషల్ వాక్ చేయించాను నాతో పాటు. అండ్ మార్క్స్ అండ్ స్పెన్సర్ వాళ్ళు నేను కలిసి వి గేవ్ 20,000 తనకి చెక్ ఇచ్చాము. అలాగే ఇంకా చాలామంది కూడా తన టాలెంట్ని గుర్తించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసే ఏదో ఒక షూట్లో, చిన్న షూట్స్ అయినా పెద్ద షూట్స్ అయినా ఏదో ఒక షూట్స్లో తనకి ఎంకరేజ్ చేయడానికి ఏదో ఒక ఫోటో షూట్స్ చేస్తూ తనకి పాకెట్ మనీ 3,000-4,000 5,000 పర్ షూట్కి ఇస్తూ ఉంటారు. బట్ అది మనం ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా మనం ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మనం పట్టించుకుని ఏదో ఒక షూట్లో అప్పుడప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా లైఫ్ మీద ఆశ పెరుగుతుంది. అండ్ జీవితంలో నాకు ఏదో విధంగా ఛాన్స్ వస్తున్నాయి, ఇంకా ఏదైనా జీవితంలో సాధించాలన్న ఒక తపన కూడా ఇంకా పెరుగుతుంది. అండ్ డెఫినెట్గా మీరు చేసే ఏదైనా చిన్న షూట్లో కానీ పెద్ద షూట్లో కానీ అండ్ డెఫినెట్గా యూ కెన్ కన్సిడర్ హర్ ఫర్ యువర్ షూట్స్. సో తను ఫ్యూచర్లో యాక్ట్రెస్ అవ్వాలనుకుంటుంది. సో ఒకవేళ తను ప్రయత్నం చేసి యాక్ట్రెస్ అవుతుంది. యాక్ట్రెస్ అంటే ఎలాంటి యాక్ట్రెస్ అంటే షీ వాంట్స్ టు బికమ్ ఆర్టిస్టిక్ యాక్ట్రెసా లేకపోతే కమర్షియల్ యాక్ట్రెసా, ఎలాంటి ఫిల్మ్స్ తను చేయాలనుకుంటుంది? She wants to be heroine. So Sarita Musko want to be heroine. So మీరు ఫ్యూచర్లో ఏమైనా చిన్న ప్రాజెక్ట్స్ పెద్ద ప్రాజెక్ట్స్ యూ కెన్ కన్సిడర్. అండ్ షీ డజంట్ వాంట్ టు డూ ఎనీ అదర్ రోల్స్ అదర్ దెన్ హీరోయిన్. Only heroine, no sister roles, no friend roles. Hero friend roles. Heroine friend roles cheyada. Chesaren. She's open for that? Yes. Okay, she's not just a heroine, any roles. I mean, friend roles or hero friend roles, heroine friend roles, sister roles, any small roles, character roles. You can consider her because తనకి కెమెరా ముందుకి వచ్చి తన టాలెంట్ని చూపించుకోవాలని చాలా ఆశ. సో మీరు ఇచ్చిన ఎనీ క్యారెక్టర్ షీ కెన్ డూ ఇట్. డెఫినెట్లీగా తన టాలెంట్ చూపించుకునే ప్రయత్నం చేస్తుంది. సో మీరు చేసే ఏ ఫిల్మ్లో అయినా యూ కెన్ కన్సిడర్ హర్. అండ్ షీఈస్ దేర్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ఆల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. సో తను మీరు బ్రౌజ్ చేస్తే యూ కెన్ ఫైండ్ హర్ డైరెక్ట్లీ. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది? చదువుకో, అందులోకి పైకి రా అని చెప్పారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి ఇన్స్పైర్డ్. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అంటే మనకు ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలని చిన్నప్పటి నుండి తనకి ఇంట్రెస్ట్ ఉంది మోడలింగ్ మీద. తర్వాత పేరెంట్స్ని అడిగితే నేను ఇలా మోడలింగ్ చేస్తానంటే సరే యూ కెన్ డూ, సపోర్ట్ చేస్తాను. సో వీళ్ళకి ఏంటంటే ఎవ్రీ 3 monthsకో 6 monthsకో వీళ్ళకి అసోసియేషన్, డెఫ్ అసోసియేషన్ వాళ్ళు రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో ఆ కల్చరల్ యాక్టివిటీస్లో తను చాలామంది డెఫ్ వాళ్ళని కలవడం జరిగింది, ఫిజికల్ డిజబుల్ వాళ్ళని కలవడం జరిగింది. సో వాళ్ళలో చాలామంది టాలెంటెడ్ ఉంటారు. సో వాళ్ళని చూసి చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ వాళ్ళలాగా ఇన్స్పైర్ అవుతూ వాళ్ళలాగే జీవితంలో ఏదో ఒకటి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో చిన్నప్పటి నుంచి నేను యాక్ట్రెస్ అవ్వాలి, మోడల్ అవ్వాలి, ఫ్యాషన్ ఫీల్డ్లోకి రావాలి అని ఒక థాట్తో తను ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో దానికి వాళ్ళ పేరెంట్స్ కూడా డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తారు. అండ్ తను ఏం చదువుకుంది? 2+2. సో +2 వరకు చదువుకుంది. అండ్ ఫ్యూచర్లో షీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్.
టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాక ఆ తర్వాత ఆలోచిద్దాం. సో తను హీరోయిన్ అయిన తర్వాత టాలెంట్ ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తుంది. అప్పటి వరకు నో పెళ్లి టాపిక్స్, ఓన్లీ టార్గెట్, అంతే కదా? పెళ్ళి అయితే ఏముంది, ఇంట్లోనే ఉండి వండడం అదే ఉంటుంది అంటుంది. సో పెళ్ళి అయితే ఏముంది, ఇంట్లో ఉండి వండడం, వంటలు తోముకోవడం, బట్టలు ఉతకడం ఉంటుంది. అదే పెళ్ళి అవ్వకుండా మన టాలెంట్ కోసం ఫైట్ చేస్తే వీ క్యాన్ ఫైట్ లైక్ ఏ చీతా అండ్ లైఫ్లో అనుకున్న కోరికల్ని, టార్గెట్స్ని రీచ్ అవ్వగలం, అంతే కదా? అంతే. ఓకే, వెరీ గుడ్ సరిత. అండ్ ఇప్పటివరకు తను ఎన్ని షూట్స్ చేసింది, ఎన్ని ఫ్యాషన్ షోస్ చేసింది? చాలా. 20-30 చేసినంట ఫ్యాషన్ షోస్. సో 20-30 ఫ్యాషన్ షోస్ అండ్ షూట్స్. 4 times ఫ్యాషన్ షూట్స్, ప్రింట్ షూట్స్, ప్రింట్ షూట్స్ చాలా చేసినట్టు. So she did 22-24 fashion shows and lots of print shoots. And తన print shoots కూడా ఇంటర్వ్యూ అయిపోయాక తను హౌ క్విక్ షీ కెన్ పోజ్ అనేది మనం చూస్తాం. అండ్ నువ్వు చెప్పక నేనే కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తాను తనతో. ఓకే, అండ్ హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్? చెప్పక. ఇన్స్పిరేషన్ ఎవరిని చూసి నువ్వు ఎవరిలాగా అవ్వాలనుకుంటున్నావు? మోడల్ ఇలాగా ఉంటుంది. నేనా? ఓకే, నేనే ఇన్స్పిరేషన్. తిడుతుందా? ఇంతకుముందు మీరు ఛాన్స్ ఇచ్చారు కదా ఫ్యాషన్ షోలో, అప్పుడు ఇచ్చినప్పుడు షీ ఫీల్ గుడ్, మంచి మనసు ఉంది నాకు, అంటే డిఫ్ వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేశారు. ఐ ఫీల్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. 2 times ఇచ్చారండి. మార్క్స్ అండ్ స్పెన్సర్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలో ఇంటర్నేషనల్ మోడల్స్తో కలిపి షో స్టాపర్ అయిన నాతో కలిపి వాక్ చేసే అవకాశం దానికి ఇప్పించాను. సో షీ ఫెల్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇన్స్పిరేషన్ నాకన్నా ఇంకా చాలామంది ఉన్నారు నీకు. టేక్ దెమ్ యాజ్ ఇన్స్పిరేషన్. ఐఎమ్ ఎ స్మాల్ గాయ్. అంటే మీరు ఛాన్స్ ఇవ్వకముందు నేను షోస్ చేశాను, కాకపోతే చిన్నగా చేయాలి కదా అని అట్లా చేశాను. మీరు ఇచ్చాక నాకు ఫుల్ హ్యాపీగా ఉండేది. అంటే ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది అని ఉంటుంది. మీరు ఇచ్చిన ఛాన్స్తో నేను ఫేమస్ అయ్యాను అంటే అంతకుముందు ఎవరికి తెలియకపోయేదాన్ని. మీరు ఇచ్చిన హెల్ప్ వల్ల చాలా ఫేమస్ అయ్యాను అంటుంది. థ్యాంక్ యూ సో మచ్. తన యాక్చువల్గా అప్పుడప్పుడు చిన్న షోస్, చిన్న స్మాల్ కమ్యూనిటీలో షోస్ అవి చేసేది. బట్ ఎప్పుడైతే తనని సికింద్రాబాద్ క్లబ్లో ఇంటర్నేషనల్ మోడల్స్తో నడిచే అవకాశం ఇచ్చానో అప్పుడు తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయాయి అనమాట ఒక్కసారిగా. సో అక్కడి నుంచి నేను కూడా మంచి మోడల్ అవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి తను ఇంకా ఎక్కువ వర్క్ చేయడం మొదలుపెట్టింది. అండ్ ఇంకా ఎక్కువ షూట్స్ చేయడం మొదలుపెట్టింది. ఆ షో పిక్చర్స్ని, ఆ షో వీడియోస్ని యూజ్ చేసి ఇంకా ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వర్క్ తెచ్చుకోగలిగింది. అండ్ థ్యాంక్స్ టు గాడ్ నా చేత తనకి ఆ ఛాన్స్ ఇప్పించినందుకు థ్యాంక్ యూ. అండ్ క్లాప్స్ క్లాప్స్ యూజువల్లీ ఇలా కొడుతుంది. ఓకే, ఇన్ సైన్ లాంగ్వేజ్ క్లాప్స్. ఓకే, నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? బాయ్ ఫ్రెండ్స్? No boyfriends, but I have friends. Only heroine target. Yes, target is heroine. Okay. So తను మేకప్ ఇవన్నీ తనే చేసుకుంటుందా? చేసుకుంటుందా? సింపుల్గా రెడీ అవ్వడం చేసుకున్నా కానీ బాగా
హెవీగా అయితే చేయలేను. సో తను కూడా మంచి ఫిజికల్ డిజబిలిటీ వాళ్ళ కోసం ఏదైనా మంచి షో చేయొచ్చు కదా, వాళ్ళకి ఎలాగా మోడలింగ్, తన లాంగ్వేజ్లో మోడల్ ఎలా అవ్వాలి, మోడలింగ్ ఎలా పోజెస్ ఇవ్వాలి, ఎలా మేకప్ చేసుకోవాలి, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి తను కూడా చేయొచ్చు కదా అలాగా. తను చాలాసార్లు అనుకుందంటే ట్రై చేసింది, కాకపోతే ఎవరు సపోర్ట్ చేయడానికి ముందు రావట్లేదు అని అంటుంది. ఓ వెల్కమ్. ఓకే థ్యాంక్ యూ. ఓకే, మంచి ప్లాన్ చేయి, మంచి కాన్సెప్ట్. విల్ డూ ఎ షూట్, గుడ్ షూట్. ఓకే, ఎస్ వి విల్ ప్లాన్ ఇట్. విల్ ప్లాన్. మీరు ఎవరు ఇన్స్పైర్ అయ్యారు అంటుంది? నేనా? నన్ను చూసి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా అని. నిన్ను చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే నీకు మాట్లాడడం రాకపోయినా, వాళ్ళు చెప్పింది వినిపించకపోయినా, నువ్వు అనుకున్నది సాధించేవి చూసావు ఇప్పటివరకు. దట్ వాజ్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో ఈ రోజుల్లో దేవుడు అన్నీ ఇచ్చినప్పుడే, అన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళే జీవితంలో ఏది సాధించలేకపోతున్నారు. బట్ దేవుడు పుట్టుకతోనే అంగవైకల్యం ఇచ్చినా కూడా వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి సాధించే మనం జీవితాన్ని అంతం చేసుకోవాలని ఒక సంకల్పంతో వాళ్ళు, అంటే ఇలాంటి వాళ్ళు జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి సాధించాలన్న సంకల్పంతో ఉంటారు. నిజంగా మనకి దేవుడు అన్నీ ఇస్తే మన పని మనం చేసుకోవడం పక్కన పెట్టండి, తల్లిదండ్రుల మీదే మన జీవితాంతం ఆధారపడిన వాళ్ళ జీవితంలో చాలామందిని చూశాను. అన్నీ ఇచ్చినప్పుడు వంగి పని చేయకుండా తల్లిదండ్రులు కష్టపడి తెచ్చేది తింటూ, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, బయట గర్ల్ ఫ్రెండ్స్కి వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెడుతూ, అలాగా చాలామంది డబ్బులు ఎన్నో నాశనం చేశారు. మీకు దేవుడు అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చినప్పుడు మీరు జీవితంలో ఏదో ఒకటి సాధించి తీరిన తర్వాత మీ తల్లిదండ్రులకి, మీరు నాకు ఇచ్చిన ఈ జన్మకి నేనేంటో నేను చేసి చూపించానన్న ఒక థాట్ పెట్టుకుని, ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేయండి. డెఫినెట్గా యూ విల్ రీచ్ సమ్వేర్. అండ్ డెఫినెట్గా ఇలాంటి వాళ్ళని మన జీవితంలో ఎంతో ఎంకరేజ్ చేయాలి. అండ్ ఇంకా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీసెస్ ప్రతి ఊర్లోని స్టార్ట్ అవుతున్నాయి. మీరు చేసే ప్రతి ఫిల్మ్లోని కన్సిడర్ హర్ ఫర్ ఎనీ రోల్ షీ ఈజ్ రెడీ టు డూ. అండ్ అది జస్ట్ ఎంకరేజ్మెంట్ అనుకుంటారో, మీరు ఇచ్చే పారితోషికం దానికి ఒక ఎంకరేజ్మెంట్లు ఉంటుంది అనుకుంటారో, వాట్ యూ థింక్, జస్ట్ గివ్ ఎర్ ఆపర్చునిటీ. ఇలాంటి వాళ్ళకి ప్రతిరోజు కెమెరా ముందుకు తీసుకొచ్చి యాక్ట్ చేపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా జీవితం మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, జీవితంలో ఏదో ఒకటి సాధించగలనన్న ఒక సంకల్పం కూడా ఇంకా దృఢంగా తయారవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ దిస్ నేర్చుకున్నావు నువ్వు వాళ్ళ కజిన్ కదా, సో తన కోసం నేర్చుకున్నావా? వాళ్ళతో కమ్యూనికేషన్ కావాలని నేర్చుకున్నాను. చిన్నప్పుడు భయపడేది, వీళ్ళని చూసి వీళ్ళు ఏం చేస్తారో, మమ్మల్ని కొడతారేమో అని భయం ఉండేది. తర్వాత నేను అలా అనుకున్నాను. ఇప్పుడు కౌశల్ ఎలా అంటావు? కే ఇది కే కే ఏ ఏ యు యు ఎస్ ఎస్ హెచ్ హెచ్ ఏ ఎల్. సో KAUSHAL. ఎస్ ఓకే, ఇది కదా LAL. సో KAUSHAL. So thank you for coming, and I wish దేవుడు నీకు ఇంకా మంచి అవకాశాలు ఇవ్వాలని, ఇంకా జీవితంలో ఇంకా నువ్వు అనుకున్నవన్నీ సాధించాలని. అండ్ నేను చేసే ఏదన్నా వాట్ ఎవర్ ఐ డూ అండ్ వాట్ ఎవర్ సూట్స్ యూ, డెఫినెట్గా నీకు కూడా అవకాశం ఇస్తానని. అండ్ కెమెరాల సాక్షిగా ఐఎమ్ టెల్లింగ్ యూ. ఓకే, అండ్ నీకేమన్నా మంచి కాన్సెప్ట్? యు ఆర్ వెరీ స్వీట్ అండ్ కైండ్ హార్టెడ్. థ్యాంక్ యూ. నీకు ఫ్యూచర్ ఏదైనా మంచి కాన్సెప్ట్ ఉండి ఏదైనా షూట్ చేయాలన్నా కూడా
I'm ready to produce for you all your shows. Okay? All right? So you want to tell something to audience కి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా నీ గురించి, నీ లైఫ్ గురించి? షీ వాంట్ టు తను డెఫ్ చిల్డ్రన్ ఉంటారు, డెఫ్ చిల్డ్రన్ వాళ్ళని తిట్టడం, వాళ్ళని కొట్టడం చేస్తూ ఉంటారు. అలా చేయకుండా వాళ్ళని చదివించడం అలా చేయాలని ఉంది. వెరీ స్వీట్. వాళ్ళని ఇంట్లోనే ఉంచడం ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళని తిట్టడం ఎక్కువ ఉంటుంది. వాళ్ళని పైకి రావాలని సపోర్ట్ చేయాలని నాకు ఉంటుంది. సో తన మెసేజ్ ఏంటంటే, మీరు చూస్తున్న చాలామంది డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్ని కొట్టడం, తిట్టడం కట్ట చేయకుండా, వాళ్ళని దూరంగా పెట్టి ఇంట్లో పెట్టి బంధించకుండా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళ జీవితంలో ఏం కావాలనుకుంటున్నారో అది అయ్యేటట్టు చేయండి. ఎందుకంటే దేవుడు వాళ్ళని అలా పుట్టించినా కూడా దేవుడు వాళ్ళకి చాలా టాలెంట్స్ ఇస్తాడు. ఆ టాలెంట్ని మీరు గుర్తించి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే జీవితంలో వాళ్ళు కూడా ఏదో ఒకటి సాధిస్తారు. ఎందుకంటే అన్నీ ఉండే ఏమీ సాధించలేని మనుషులు చాలా ఉన్నారు. డెఫినెట్గా వీళ్ళకి మీరు అవకాశం ఇస్తే వాళ్ళు ఏంటో మీకు సాధించి చూపిస్తారు. సో డెఫినెట్గా వాళ్ళు ఎంకరేజ్ చేయమని మన సరిత ఇస్ రిక్వెస్టింగ్. ప్లీజ్ ఎంకరేజ్ ఆల్ ఫిజికల్ డిజబిలిటీ చిల్డ్రన్ అండ్ ఇన్ దేర్ ఓన్ వే వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళకి ఎందులో టాలెంట్ ఉందో గుర్తించి అందులో ఎంకరేజ్ చేయవలసిందిగా తను రిక్వెస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఓకే, సో గైస్, ఈ షో ద్వారా మీరు అనుకుంటారు ఈ షో చేస్తే వీడికేం వస్తుందా అని. నాకు ఏం వస్తుందో నాకు కాదు. ఎందుకంటే మీరు బిగ్ బాస్లకి దీనికి దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక షోకి అందులోని ఒక ఫిజికల్ డిజబిలిటీ ఉన్న అమ్మాయిని ఎంకరేజ్ చేయడం నేర్చుకోండి. అరిసే వాళ్ళు ఎప్పుడు అరుస్తూనే ఉంటారు. బట్ వాట్ యూ ఫీల్ డూ ఇట్, వాట్ యూ డూ జస్ట్ ఫీల్ ఇట్. సో యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ మనం ఏం చేయాలనుకుంటే అది చేసుకుంటూ వెళ్ళిపోదాం. అరిసే వాళ్ళు ఎప్పుడు అరుచుకుంటుంటారు. లెట్స్ నాట్ కేర్ అబౌట్ దెమ్, జస్ట్ డూ వాట్ యూ ఫీల్. ఓకే గైస్, అండ్ సరిత మీకు అందరికీ చెప్పాను, వెరీ వెరీ గుడ్ డాన్సర్. తనకి వినిపించకపోయినా, మాట్లాడలేకపోయినా, ఆ మ్యూజిక్ని టైమింగ్ని బట్టు షీ కెన్ డాన్స్ ఇట్. సో మనం మ్యూజిక్ ఆన్ చేసి హౌ షీఈస్ గోయింగ్ టు డాన్స్ అన్నది చూద్దాం. డెఫినెట్గా ఇట్స్ ఇన్స్పైరింగ్ ఫర్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. అండ్ లెట్స్ సీ హౌ షీఈస్ గోయింగ్ టు డాన్స్ ఆల్సో. హాట్ హాట్ ఊరిలో, హాట్ హాట్ రోడ్డులో, షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్, డిషుమ్ డిషుమ్ సౌండ్ లేదు, బ్లడ్ కూడా కానరాదు, అందమెట్టి గుద్దినావే గుమ్ గుమ్ గుమ్. See you next week with one more talent. Until then, goodbye. Don't forget to subscribe with bell button.